సో ఇంతకుముందు మీరు ఇడికి 2 సార్లు వచ్చారు? 2 సార్లు వచ్చింది సార్. వచ్చిందా 2 సార్లు ఓటీపీ వచ్చింది? వచ్చిండు. మరి అవుతుంది ఏమైనా అయితే అనిపిస్తుందా పని? లేదు సార్, నమ్మకలేదు. లేదు లేదు, ఏం లేదు. మరి లోపల ఎవరో చెన్నారెడ్డి ఎవరు ఉన్నారన్నారు, ఆయన కలిసిన ఏమంటాడు? బాబు నేను చేస్తాను, ఎందుకు బాబు నువ్వు ఉత్పత్తి వచ్చి కలిసి జంతువులు లోపల వచ్చి కలిసి నువ్వు ఇంటికి దగ్గర ఉంటాను, నేను ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైనా తెలుసుకో నాకు ఉత్పత్తి దగ్గర అని చెప్పి ఏమని చెప్పి ఆయన ఊరుకు 10 కిలోమీటర్ దూరం రామంటారు ఆయన. ఇది కథ. కానీ అయితే లేదు, ఎన్నిసార్లు వచ్చినా అయితే లేదు. అయితే లేదు. మా చిన్నపిల్ల సాఫ్ట్వేర్, చిన్న సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండేది ఉప్పలు ఉంటారు. మేము వస్తున్నాం కాబట్టి సరిపోతుంది కాబట్టి వచ్చిన ఉంటే వస్తున్నాం పోతున్నాం నడుస్తుంది. నాకు ఉండేది 2 ఎకరాల 18 గుంటల పొలం ఉంది. దాని బోర్ వేసుకున్నా, ఇది తరి నాటుకున్నా బతున్నా నా సొంతాన్ని, మా ఆస్తి కాకుండా నా ఆస్తి కాడికి. ఇది వీడికి వస్తుంటే మనకు సమస్య మనకు సాల్వ్ అయితే లేదు. లేదు వేస్ట్ అనిపిస్తుంది. అప్పట్లో 10 సంవత్సరాలలో అప్పుడు ఏం లేదు సార్. నాకు నాది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సార్ 1963లో పుట్టిన నేను. నా పింఛన్ గురించి అడిగిన, పింఛన్ గురించి అడిగిన, ఇదే అప్లికేషన్ పెట్టినా. నువ్వు అప్పుడు ఎందుకు కట్టుకోలేదు పింఛన్ సంగతి అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే సార్ ఏదో ఆర్థిక ఉన్న సార్ పెట్టుకోలేదు సార్, మా అమ్మ ఉన్నది, మా అమ్మకు ఒకటో కుటుంబంలో రేషన్ కార్డు ఉంది కాబట్టి పెట్టుకోలేదు సార్. ఇది సంగతి మా అమ్మ చనిపోయి 4 సంవత్సరాలు సార్. ఇప్పుడు మొన్న 57 సంవత్సరాలు పెట్టినా, పెడుతున్నట్టే మా అమ్మది డిలేజ్ వెళ్తాను కాలేదు, ఇది సంగతి పింఛన్ సార్ అన్న. వస్తే కొత్త పింఛన్లు వచ్చిన రోజు వస్తాయి, అప్పుడు పెట్టుకో బాబు దరఖాస్తు సంగతి అని అంటున్నాడు ఆయన. ఏ పని లేదు, ఎవరు కూడా పని లేదు సార్. చూసిన లోన్ చూసినప్పుడు దాకా నేను ఇక్కడికి 3వ సారి రావడం ఏం లేదు, ఏ లేదు. వస్తున్నారు పోతున్నారు అంతే, పేరుకి వాస్తే. రైతు బంధు నా 2 ఎకరాల 18 గుంటలది, ఒక 1/2 ఎకర పొలం గుంటన్నట్లుంది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు అంత పరిపాలన ప్రభుత్వం హైదరాబాద్ కలదప్పింది, పల్లెటూరులో కలదప్పింది. ఈ మంచి వచ్చిన తర్వాత మటకం శ్మశానాలు కనపడుతున్నాయి అంతే, అంతే శ్మశానాలు కనపడతా ఊర్లో పోటీ అంతే, ఏం లేదు అంతే అంతే. అది ఏం చేసిండో కదా కానీ కలతే తప్పినాయి. నా ఆశ చెప్తాను మొత్తం నేను నా బిడ్డలు ఇద్దరు బీడీ చేసింది, సాఫ్ట్వేర్ చేసింది, బీడీ చేసింది, ఇద్దరు ఆడపిల్లలు బీడీ చేసింది, ఇద్దరు చేసిండ్రు. ఆయన ప్రైవేట్ స్కూల్ చెప్తుంది, 4 ఆర్టిస్ట్ డ్రైవర్, చిన్న సాఫ్ట్వేర్, చిన్న సాఫ్ట్వేర్. ఈయన వచ్చిన తర్వాత డిఎస్సీ ఇస్తున్నాడు, డిఎస్సీ లేదు, పక్కన పాలకూర లేదు, ఇద్దరికి డిఎస్సీ లేదు. ఏది రాసి పెట్టుకొని ఎకరాకి 15,000 ఇస్తున్నాడు. 15,000 కాదు, 15 రూపాయలు కూడా ఇంతవరకే లేదు. అదే కేసీఆర్ జూన్ వచ్చిందంటే జూన్ ఫస్ట్ వీక్ లా కేసీఆర్ బంధు రైతు బంధు వేసాడు. ఇంతవరకు బంధు ఒక పైసా లేదు. అప్పు తీసుకొని పెట్టుకోవాలి సార్ మేము. తెలంగాణ దొరకొచ్చుకుంటున్నాం ఇంత ఉత్తుకొని చేసుకొని బులిగేసుకొని ఉత్తుకొని తొలుకొని వచ్చినాం. ఇది ఈ ప్రభుత్వం అవతారం. రైతు బంధు సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే, నేను చెప్తా ఎదురుగా చెప్తాను, మీడియా చెప్తాను నేను. మాకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే గుండాల రాజ్యం. లోపల అట్లా కనబడుతుంది, గుండాల రాజ్యమే. గుండాలదే నడుస్తుంది, బైరకారే నడుస్తుంది, అంతే ఇంకా అంతే, ఏం లేదు. రైతు బంధన వస్తుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ కాదు చేయడు సార్, రుణమాఫీ చేయడు. రైతు బంధు ఈ టైంకి రైతు బంధు రావాలి. కేసీఆర్ జూన్ వచ్చిందంటే రైతు బంధు వేస్తుండే, అటు ఏం కష్టాలు ఆడుతుండే, ఏం కథనం ఏం సార్, ఎక్కడుంది సార్? 50 ఏళ్ళకి పింఛన్ ఇచ్చిండు. మరి మీరు గెలిపించుకోరు కదా, ఓటేసిన నేను కాంగ్రెస్ కూడా ఆశపడి ఎక్కడ 15,000 వచ్చినట్టే వస్తున్నట్టు ఆశపడుకొని చేసినాం సార్, చేసినాం పాపం సంపాదించుకున్నాం. ఇప్పుడు మేము పాపం సంపాదించుకున్నాం, పుణ్యం కాదు పాపం సంపాదించుకున్నాం. చేసి తప్పైంది అనుకుంటున్నాం. నేను కాదు, నిరుద్యోగులు కూడా ఈ రోజు చాలా మంది నా బిడ్డ అంటుంది, నాయన తప్పు చేసిన మనం తప్పు చేసిన ఓటేషన్కి డిఎస్సీ లేడు, ఏది లేడు, ఒక్కడు జైలు చూడుతున్నాయి రైతుల సంగతి. మొత్తం మా కుటుంబం 9 ఓట్లు ఉన్నాయి. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ప్రజావానికి 2 సార్లు వచ్చినాం మేము, 2 సార్లు వచ్చినా కూడా అయితే 3rd టైం నేను రావడం. అయినా సరే ఇక్కడ అయితే సో మేము ఓటేసి గెలిపించుకున్నాం, ఏదో చేస్తారని చెప్పి ఓటేసి గెలిపించుకున్నాం. అయినా సరే ఓటేసిన ఎలాంటి మార్పు లేదు, ఓటేసి కూడా మేము తప్పు చేసినామని మేము బాధపడుతున్నాం కాక మా పిల్లలు కూడా అంటారు, మా పిల్లలు కూడా నిరుద్యోగులు. సో వాళ్ళు డిఎస్సీ చేస్తారేమో అని చెప్పి ఓటేసారు. అయినా సరే అది డిఎస్సీ లేదు, ఏం లేదు. సో ఓటేసి తప్పు చేసినాం అని కాంగ్రెస్ అంటే ఓటేసి మేము పాపం తెచ్చుకున్నామని చెప్పేసి ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన బాధితుడు అంటున్న పరిస్థితి.